माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री कृष्ण। మనిషి అనుసరించాల్సినటువంటి బాధ్యత మరియు లోకంలో తన ధర్మాన్ని కాపాడు శక్తిని పూజిస్తే విజయం ఖాయం అని శ్రీకృష్ణుడు బోధించాడు. ధర్మాన్ని రక్షించిన వారిని ధర్మం రక్షిస్తుందని శ్రీరాముల వారు మనకు తెలియజేశారు. అందుకే మనల్ని మనం రక్షించుకోవడం మన కర్తవ్యం. పాశ్చాత్య సంస్కృతి నుండి హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. హిందూ ధర్మాన్ని నిలబెట్టగల పార్టీకే ఓటేయండి. ఎక్కడైనా సరే భారతదేశంలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనమే కదం తొక్కి మనల్ని మనమే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరో రారు, ఎవరి నుంచో రారు. మనలో ఉన్నటువంటి బీద కుటుంబాలని కూడా హిందూ ధర్మంలో వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తూ వారు చేసే పనుల యందు లేదంటే వ్యవసాయం యందు కూరగాయలు అమ్ముకునే వారి దగ్గరనే మనం కూరగాయలు తీసుకున్నటువంటి అయితే వాళ్ళ కుటుంబానికి మనం ఆర్థిక సాయం చేసిన వాళ్ళం అవుతాము. అలాగే హిందూ ధర్మంలో ఎక్కడైతే పడుతున్నామో వారికి మనము వారి పట్ల సహకరిస్తూ వారికి మనోధైర్యాన్ని ఇస్తూ వారిని ముందుకు తీసుకుపోయినట్టయితే దేశం అన్ని విధాలుగా ముందుంటుంది. ప్రపంచంలో హిందూ దేశం ఉన్నది అంటే ఏకైక దేశం భారతదేశంగా నిలిచి ఉండాలన్నదే మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అందుకే అందరూ మన ధర్మాన్ని రక్షించే వారిని కాపాడే వారికి సహకరించి ఏ పార్టీ అయినా సరే చూడకుండా హిందూ ధర్మాన్ని కాపాడే వారికే ఓటు వేసి ఖచ్చితంగా మన హిందూ ధర్మాన్ని ఐక్యత చాటి చెప్పాలని కోరుతా ఉన్నాము. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. You are coming from తెలంగాణ, హైదరాబాద్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్, జక్రాన్పల్లి మండల్, పడకల్. My name is date and time of arrival. Yesterday night 9 o'clock. Yeah, we are down. What is your views about our Dharmasala? Good. Told in Telugu. Very nice, excellent. Telugu. మాకు ఇక్కడ ఉన్నటువంటి సత్రం చాలా నచ్చింది. ఎటువంటి మన నుంచి ఏం ఆశించకుండా మాకు హిందూ అనే పేరు వర్ధిల్లాలని చెప్పేసి హిందూ సత్రం అని డైరెక్ట్ పెట్టేసి మమ్మల్ని రాత్రి 12 గంటలకు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన రిసీవ్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి ఆ విషయము. దర్శనం చేసుకున్న దానికంటే ఎక్కువ ఆనందం కలిగింది రాత్రి మమ్మల్ని రిసీవ్ చేసుకొని మేము మా కుటుంబ సభ్యుల్ని ఆ రాత్రిలో ఏడవోయి ఉండాలనే దానికంటే ఇక్కడ హిందూ సత్రం ఉన్నదని చెప్పేసి తెలియగానే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చూసి మేము రావడం జరిగింది. మేము చాలా సంతోషపడుతున్నది ఏంటంటే అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా రిసీవింగ్ చాలా బాగా జరిగింది. కాబట్టి మా అంతుగా ధర్మసత్రానికి ఎంతో కొంత సేవ చేసి సాయం చేసి వెళ్తామని మీకు మాటిస్తున్నాం. 13 మంది. యాత్రలో భాగంగా మేము మా కుటుంబ సభ్యులందరం కలిసి దాదాపు ఒక 13-14 మంది రావడం జరిగింది. పిల్లలు పెద్దలు అందరం కలిసి. ఈరోజు ఈ సత్రం లేకున్నట్టయితే మాకు కొంచెం ఇబ్బందిగానే జరుగుతుండే. ఈ 13-14 మందికి ఆశ్రయం ఇచ్చిన హిందూ ధర్మ సత్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.